శ్రీమాత్రే నమః. ఈరోజు 12వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 11వ శ్లోకాన్ని చెప్పుకుందాం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. 12వ శ్లోకం. నత్వేవాహం జాతు నాసం నత్వం నీమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నా కాదు, త్వేవాహం నీ కానీ ఖచ్చితంగా నేను, జాతు అంటే ఎప్పుడు, నాసం ఉండలేదు, నా కాదు, త్వం నీవు, నేమే ఇవాళ ఉన్న, జనాధిపాహ రాజులు, నా కాదు, చైవ అంటే మరియు ఖచ్చితంగా, నా భవిష్యామహ ఉండకుండా జరుగుట, సర్వే అందరం, వయమతః పరం వయమతః అంటే మనం దీని తర్వాత, పరం అంటే భవిష్యత్తులో. ఈ శ్లోకం యొక్క అర్థం, నేను ఎప్పుడూ లేనివాడని కాదు, నీవు కూడా ఎప్పుడూ లేనివాడవి కాదు, ఈ రాజులందరూ కూడా ఎల్లప్పుడూ లేనివారు కాదు, ఇప్పటిలాగే భవిష్యత్తులో కూడా మనం అందరం ఉండకుండా పోము. ఇది ఆత్మ యొక్క నిత్యత గురించి మొదటి స్పష్టమైన ప్రకటన. అంటే ఇప్పుడు ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉంటాము, వర్తమానంలో కూడా ఉన్నాము అని చెప్పేదానికి ఆత్మకు నిత్యత ఎప్పుడూ ఉంటుంది అని మొదటిసారిగా స్పష్టమైన ప్రకటన ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఆత్మ ఎప్పుడూ ఉండే శాశ్వత తత్వం. జననం మరణం అనేవి శరీరానికే, ఆత్మకు కాదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. 13వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.